వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి టెక్నో పోవా 7 Pro 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ యూస్ఫుల్ అయింది మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, టెక్నో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్న టెక్నో వాళ్ళ వెబ్సైట్కి టెక్నో పోవా 7 Pro 5G స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ట్యాగ్ లైన్ బాగా ఇచ్చారు. బెటర్, ఫాస్టర్, స్ట్రాంగర్ అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్ యూనిక్ అనే ఇష్ట ఉంది, నోటిఫై మీ అనే ఇష్టం ఫ్లిప్కార్ట్లో ఉంది. సో ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ హైలైట్ చూసుకుందాం. సో దానికంటే ముందు కూడా సేల్ చూసుకుంటే, సేల్ ఎప్పుడు వస్తుంది అంటే అఫీషియల్గా సేల్ చూసుకుంటే మీకు 10th July నుంచి అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మెయిన్ హైలైట్ చూసుకుంటే 144 Hz 1.5K AMOLED డిస్ప్లే వస్తుంది, 64 MP సోనీ కెమెరా వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్తో పాటు వస్తుంది, అండ్ ఇలా ఏఐతో పాటు కూడా వస్తుంది, పర్చువల్ డిస్ప్లేతో పాటు వస్తుంది, డెల్టా ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది అనమాట. డెల్టా ఇంటర్ఫేస్ నాకు చాలా బాగా అనిపించింది భయ్. ఇక్కడ మినీ ఎల్ఈడి డిజైన్తో పాటు లుక్ వైజ్ ఫీల్ అయితే బాగా అనిపించింది. కలర్ వేరియంట్స్ బాగా ఉన్నాయి, కలర్ ఆప్షన్స్లో కూడా. మెయిన్ ఏంటంటే పెద్ద బ్యాటరీ వస్తుంది, AMOLED డిస్ప్లే వస్తుంది అనమాట. అండ్ 45 నిట్ బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది, 6.7 ఇంచ్ డిస్ప్లే, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. సో 6 mAh బ్యాటరీ అండ్ 30 watts వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. ఈవెన్ రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మంచి ఫీచర్స్తో పాటే వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ లెవెల్ లేయర్ హైపర్ కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది, అండ్ 16GB RAM 2GB స్టోరేజ్ వేరియట్తో పాటు కూడా అవైలబుల్ ఉంది అనమాట. అంటే వర్చువల్ ర్యామ్ అవైలబుల్ ఉంది. 13 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది, ఇలా AI కూడా ఉందన్నమాట. అండ్ నెట్వర్క్ కనెక్టివ్తో పాటు కూడా వస్తుంది, మంచి నెట్వర్క్ బ్యాండ్విడ్త్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంటెలిజెంట్ సిగ్నల్ హబ్ యూజ్ చేస్తారు, 480 MIMO టెక్నాలజీ యూజ్ చేస్తారు మంచి సిగ్నల్ ఫ్రీక్వెన్సీ కోసము. అండ్ కలర్ చూసుకుంటే డైనమిక్ గ్రే కలర్, నియాన్ సయాన్ కలర్, అండ్ గీగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ కూడా 3 కలర్ ఆప్షన్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఇక్కడ కలర్ ఆప్షన్స్లో మీకు డౌన్లోడ్ స్పీకర్స్, సిమ్ స్లాట్, టైప్ సి పోర్ట్ కిందనే కనిపిస్తున్నాయి. అండ్ కిందకి వచ్చేస్తే యూఐ ఐకాన్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి, కొత్త లుక్ బాగానే అనిపించింది నాకైతే. ఇక్కడ లుక్ వైజ్ బాగున్నాయి, కొత్త డిజైన్స్ లాగా కనిపిస్తున్నాయి. కొత్త డిజైన్ కూడా బాగానే ఉంది. ఎక్స్ట్రా అడిషనల్గా చూసుకుంటే IP64 రేటింగ్, NFC వస్తుంది, డాల్బీ అట్మాస్, బ్లూటూత్ వర్జన్ 5.4, IR బ్లాస్టర్తో పాటు వస్తుంది, కోరింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి మెయిన్ యూనిక్ హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ 19,000 ఉంది, 128GB స్టోరేజ్ అండ్ 8GB RAM వేరియంట్ అనమాట. నాకు బాగానే అనిపించి ఇంకా హైయర్ వేరియంట్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 19,900 అంటే 20,000కి వస్తుంది అనమాట. సింపుల్ చెప్పుకోవాలంటే ఒక 1,000 రూపాయలు 1,000-2,000 తేడా వస్తుంది అనుకోవచ్చు. ఆఫర్ సప్లై విషయం కూడా ఇంకా తక్కువకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ కమింగ్ టు మెయిన్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే నా ఒపీనియన్లో బాగానే ఉంది. ఇక్కడ బాక్స్లో వీళ్ళు 45 watts ఛార్జర్ అనేసి అయితే మెన్షన్ చేస్తారు, టైప్ సి కేబుల్, స్మార్ట్ ఫోన్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు 6.7 ఇంచ్ డిస్ప్లే, 145 రిఫ్రెష్ రేట్, Android 15 వస్తుంది, MediaTek Dimensity 7300 ఆక్టోకోర్ ప్రాసెసర్, 2.4 GHz మెయిన్ కోర్ చూసుకుంటే 2 GHz ఏమో సెకండరీ కోర్ చూసుకుంటేనే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రైస్ కేటగిరీ 64 MP మెయిన్ కెమెరా ఇస్తారు, అది కూడా సోనీ వాళ్ళ IMX682 సెన్సార్ ఇస్తారు. మంచి విషయం అనుకోవచ్చు. అది 13 MP సెల్ఫీ కెమెరా, 4K ఇస్తారు, 4K రికార్డింగ్, అది కూడా 30 FPS రికార్డింగ్ ఇస్తారు. ఈ ప్రైస్ కేటగిరీకి ఎక్స్పెక్ట్ చాలా బాగా ఇచ్చారు అనుకోవచ్చు. 5G నెట్వర్క్ కూడా బాగానే మెన్షన్ అయితే చేసిరన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 2 OS అప్గ్రేడ్స్ అయితే కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేసిరన్నమాట. అప్గ్రేడబుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ 2 years అనేసి అయితే పెట్టారు. 6,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, 5 watts ఛార్జర్, 195 grams వెయిట్. సో వెయిట్ కనుక కొంచెం తగ్గించారు అనుకోవచ్చు. థిక్నెస్ తక్కువ ఉంది, 8.15 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఫీచర్స్ వైజ్ స్పెసిఫికేషన్స్ అయితే నాకైతే జర బాగానే నచ్చింది. ఓన్లీ ప్రతిసారి చెప్పేది వీళ్ళు కస్టమ్ UI ఉంటుంది కాబట్టి బోల్డ్ వేస్ ఏవైతే అది అన్ఇన్స్టాల్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఏమైనా అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ ఉంటాయి, నోటిఫికేషన్ డిజేబుల్ చేసుకుని మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ నుంచి పొందొచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ డెల్టా ఇంటర్ఫేస్ అన్నారు. సో ఇక్కడ అదేనా హైలైట్లో చూపించాం కదా, డెల్టా ఇంటర్ఫేస్ ఇది. సో ఇండికేషన్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి, నేను చూసినాను. కొంచెం డిఫరెంట్ అప్రోచ్తో పాటు కూడా వస్తుంది, కానీ మోస్ట్లీ అంతగా స్టార్టింగ్లో బాగా అనిపిస్తుంది, దాని తర్వాత పెద్దగా అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించదు. సో యూనిక్నెస్ అయితే ఉంటుంది, వేరే వాళ్ళు చూసేటప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇన్ కేస్
20,000 రూపాయలు ఏదైనా స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఇది ఒక కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.